హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. కూరగాయలు లేనప్పుడు హెల్తీగా లంచ్ బాక్స్లోకి కరివేపాకు రైస్ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకు వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర, కాస్తంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కాస్తంత ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, జీడిపప్పు వేసుకొని దోరగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు వేగాక కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్తంత ఇంగు పొడి చల్లుకోండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపి ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ను కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఒకసారి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా 10 నిమిషాలు తయారు చేసుకునే కరివేపాకు రైస్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.